మోదీ గారు ప్రధానమంత్రి కౌశల్ యోజన తీసుకొచ్చినప్పుడు ఫ్రీగా టెక్నికల్ ట్రైనింగ్ ఇస్తుండే. మా దగ్గర అల్వాల్లో కూడా ఒక అవుట్లెట్ ఉండేది, ఇప్పుడు అది బంద్ అయిపోయింది అనుకుంటాను. ఏది ప్లంబింగ్, ఎలక్ట్రికల్, ఏసీ మెకానిక్ అన్నీ ఫ్రీగా ఆధార్ కార్డు వెళ్ళి ఇచ్చి మీరు యూ కెన్ డూ ద కోర్స్. దానికన్నా ముందు ఐటీఎల్ చేస్తుండే పని. మా పని మనిషి అబ్బాయి, ఎందుకు ఎగ్జాంపుల్స్ ఎందుకు చెప్తున్నా అంటే యూ కెన్ ఈజీలీ రిలేట్ టు ఇట్. మా పని మనిషి అబ్బాయి ఉన్నాడు, వాడు ఒక 7-8 years ముందు 10th class పాస్ అయితే నా దగ్గర వచ్చాడు. నువ్వు ఏం చేస్తావు? నేను ఇంజనీరింగ్ చేస్తావు సార్ అన్నాడు. అచ్చా వెరీ గుడ్. ఎందుకురా అంటే ది ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తారు సార్ అంట. ఆలోచించాడు. వాడు టార్గెట్ ఏంటంటే ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తారంట, దానికోసం నేను ఇంజనీరింగ్ చేసుకుంటాను. నేను చెప్పాను, నీళ్ళు అంటే వాళ్ళు చాలామంది తిరుగుతున్నారు అక్కడ రోడ్ల మీద ఉద్యోగం లేకుండా, నువ్వు పని చేయి, ఐటీఐకి వెళ్ళి నేను ఫీజు కడతా అని చెప్పి. ఆ గాగిలాపూర్లో ఒక ప్రైవేట్ ఐటీఐ ఇన్స్టిట్యూట్ ఉండే. అన్ఫార్చునేట్లీ చర్చ్ వాళ్ళు నడిపిస్తారు, ఏం చేయాలి, మన వాళ్ళు చేయరు అదంతా పని. అక్కడ ఫీజు కట్టి ఆడిని అక్కడ ఐటీఐలో ట్రైనింగ్ ఇప్పించాను నేను. దాని తర్వాత ఏసీ నేర్చుకుంటాను, సరే నేర్చుకోరని చెప్పి దాన్ని కూడా ఫీజు కట్టాను. ఇప్పుడు నేను వాళ్ళ ఇంటికి పిలిచి, అరే ఆ లైట్ పని చేయట్లేదు, అది స్విచ్ రీప్లేస్ చేయాలంటే, సార్ చాలా బిజీ సార్, 3 రోజుల తర్వాత వస్తాను సార్ అంటాడు. వాడు కింద ముగ్గురిని పెట్టుకున్నాడు. ఈ మస్ట్ బి హార్డ్లీ 30-32. ఆలోచించండి. దిస్ ఈజ్ వేర్ రాష్ట్ర నిర్మాణంగానే మనం ఇమ్మీడియట్గా నేను ఇస్రోలో సైంటిస్ట్ అవుతాను, లేకుంటే ఏదో పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే కాదు. మనందరూ తెలిసిందే ఒక స్కిల్ అంటే. మరి యూఎస్కి వెళ్ళండి, వాళ్ళు డిప్లొమా చేస్తారు. చాలామంది యూఎస్లో దే డోంట్ గో టు కాలేజ్. వాళ్ళు వాళ్ళ 12th కాగానే వాళ్ళు డిప్లొమాకి వెళ్తారు, ఏదో ఒక స్కిల్ నేర్చుకుంటారు. ఆ స్కిల్ పైన వాళ్ళు పని చేసుకుంటారు. మన దగ్గర అది కాదు. మన దగ్గర వాడు అమ్మ నాన్న మీదనే వాడు ఉంటాడు, 28-29 దాకా వాళ్ళ డబ్బుల మీద బతుకుతాడు. ఫస్ట్ అది మనం నేర్పియాలి. దట్ యూ షుడ్ స్టార్ట్ ఎర్నింగ్. మనకు కావాల్సింది ఐఐటీలు కాదు. చాలా ఇంపార్టెంట్. ఐఐటీలు చాలా ఉన్నాయి. ఇప్పుడు స్టాండర్డ్ కూడా పడిపోతుంది, ఎందుకంటే చాలా ఐఐటీస్ ఓపెన్ చేసుకున్నాం. ఫ్యాకల్టీ లేరు. మీరు అడగండి అక్కడ వెళ్ళి, వాళ్ళు చెప్తారు మీకు ఫ్యాకల్టీ లేరు. నేను వెళ్తూ ఉంటాను రెగ్యులర్గా లెక్చర్స్కి. కానీ ఇది ప్రాబ్లం. సో మన దగ్గర నాకున్న టైంలో ఐ థింక్ 10:55, ఐ థింక్ అనదర్ 10 minutes ఐ హ్యావ్. ఇది ఒక మెయిన్ రీజన్. నేను ఎప్పుడు చెప్తుంటాను, మనకు కావాల్సింది ఏంటంటే స్కిల్. భారతదేశం ముందుకెళ్ళాలి, మనం యంగ్స్టర్స్కి ఉద్యోగం కావాలి. మన దగ్గర ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం కాదు, మన దగ్గర అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం కాదు, వీ హ్యావ్ ఎన్ ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం. చూడండి, మన దగ్గర దొరకరు. మీరు సర్టన్ ట్రేడ్లో ఎవరు దొరకరు. ఏసీ మెకానిక్ ట్రేడ్లో ఒక్క కమ్యూనిటీ వాళ్ళు ఉంటారు మొత్తం. మీకు తెలిసి ఉంటుంది. మీరు ఈవెన్ అర్బన్ క్లాప్లో కొట్టండి, ఒకటే కమ్యూనిటీ వాళ్ళు కనిపిస్తారు. వాళ్ళు తప్పు పట్టట్లేదు, వాళ్ళకి ప్రాబ్లం లేదు. కానీ మనోడికి చెప్తే ఏసీ మెకానికా, నాకు ల్యాప్టాప్ కావాలి, ఏసీ రూమ్ కావాలి, నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని ఒక టైటిల్ కావాలి. నేను అందరి దగ్గర అడుగుతాను, యంగ్స్టర్స్ దగ్గర. 10 సంవత్సరాల ముందు మీ దగ్గర కూడా అడుగుతాను. ఐఐటీలో ఫస్ట్ ర్యాంక్ వచ్చినోడు ఇక్కడ ఉన్నాడు, మీకు తెలుసా? ఇప్పుడు 10 years before, the fellow who stood first in IIT, where is he now or she? Nobody knows. కానీ you know PV Sindhu? Yes. PV Sindhu వాళ్ళ అమ్మ నాన్నగారు రిస్క్ తీసుకున్నారు. ఆమెని ఒక స్పోర్ట్స్ పర్సన్గా తయారు చేస్తాం మేము. సొసైటీ చెప్పేదానికన్నా వ్యతిరేకంగా మేము వెళ్తాము. మన దగ్గర ఎవరైనా అనండి, నువ్వు ఏం చేస్తున్నారంటే, నేను బ్యాడ్మింటన్ ప్లేయర్ అవుతానంటే, అరే నువ్వు చదువుకోలేదా, ఇంజనీరింగ్ చేయలేదా? ఇది నెక్స్ట్ క్వశ్చన్. ముందు హిందీలో అంటుండే, కుచ్ భీ కామ్ కో నహీ ఆయా తో ఫౌజ్ మే భేజ్ దో అంటారు. ఏ పనికి రాకుండా ఆర్మీలో పంపిరా అంటాడు అని. ఇప్పుడు ఆర్మీలో కూడా దొరకట్లేదు, పొజిషన్ లేవు. ఆ పరిస్థితికి వచ్చేసాం. డిఫెన్స్ ఇండస్ట్రీ ఫర్ ఎగ్జాంపుల్, మన దగ్గర ఆడిబట్ల సెక్టర్లో రఫాల్ నెక్స్ట్ 114 జెట్స్ మనం ఆర్డర్ చేసాం. దాంట్లో 74 అక్కడ తయారు కాబోతుందని నిన్న న్యూస్ వచ్చింది. నేను రాసిస్తాను మీకు. దాంట్లో 90% మంది బయట నుంచి వస్తారు. బయట నుంచే, మన దేశంలోనే బయట నుంచి వస్తారు. మన దగ్గర దొరకరు. బికాజ్ మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అనే సబ్జెక్ట్ పోయింది ఎప్పుడు. సివిల్ ఇంజనీరింగ్ ఎవడు పట్టించుకోడు. ప్రాబ్లమ్ ఇస్ దిస్. మళ్ళీ దేశం నిర్మాణం చేస్తాం మనం అంటాం. ఎందుకంటే సివిల్ ఇంజనీరింగ్ అంటే వాళ్ళు రోడ్డు మీద నిలబడి పని చేపియాలి. నేషనల్ హైవే కానీ, స్టేట్ హైవేస్ కానీ, లేకుంటే ఏదైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ కాదు. నాకు ఏసీ రూమ్ కావాలి, నేను ఏసీ రూమ్లోనే కూర్చుంటా, నాకు ఒక ల్యాప్టాప్ కావాలి, నా కాఫీ ఎప్పుడు 10 నిమిషాల్లో కాఫీ తాగాలి. దట్ యువర్ ప్రయారిటీస్ ఇస్ టోటలీ రాంగ్. దానికోసం అంటున్నాను నేను ఇప్పుడు కూడా. మీరు యంగ్స్టర్స్ ఇక్కడున్న సోషల్ మీడియా సంఘం కూడా మీరు నేర్చుకోండి. చాలా సక్సెస్ స్టోరీస్ మన విలేజెస్ నుంచి వస్తుంది మన దగ్గరికి. ఇప్పుడు పిల్లలు
అక్కడి నుంచి ఉన్న పిల్లలు చిన్న చిన్న స్కిల్ నేర్చుకొని ముందుకు వచ్చారు. నేను ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. ముద్రా లోన్ తీసుకోండి. నేను ఎప్పుడు చెప్తుంటాను ఈ బీజేపీ లీడర్స్కి, మీకు ఎలక్షన్ గెలవాలంటే ముద్రా లోన్స్ ఉన్నారు చూడండి, వాళ్ళ స్టోరీలు చేయండి అని చెప్తాను. ఒక మహిళ 50,000 రూపాయలు తీసుకొని 5 కుట్టు మిషన్ కొనుక్కొని 10 మందికి 2 షిఫ్ట్లలో ఉద్యోగం వస్తుందంటే దానికన్నా పెద్ద సక్సెస్ స్టోరీ ఇంకేం లేదు. కానీ దాన్ని మనోళ్ళు పట్టించుకోరు, బికాజ్ ఇట్ ఈస్ నాట్ కన్సిడర్డ్ ఎ జాబ్. మోదీ గారు పకోడా ఫ్రై చేసి ఒక ఉద్యోగం చేసుకోరంటే అందరూ మోదీ గారి మీద నవ్వారు. ఏంటి పకోడా ఫ్రై చేయడం ఎప్పుడైనా ఈజ్ ఇట్ అ జాబ్ అన్నారు. మా దగ్గర ఇంట్లో కింద పానీపూరి అమ్ముతాడు, రోజుకి 15,000 20,000 రూపాయలు సంపాదిస్తాడు. వాడికి మన ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ వచ్చింది. ఎందుకంటే వాడు యూపీఐ పేమెంట్స్ వెళ్ళింది, బ్యాంక్లో పడ్డది. బ్యాంక్ మేనేజర్ ఐటీకి ఇన్ఫార్మ్ చేశారు. ఐటీ వాళ్ళు వచ్చి పాన్ కార్డ్ అడిగారు. వాడికి పాన్ కార్డ్ అంటే తెలియదు. ఐఎమ్ టెలింగ్ యూ, వాళ్ళు మనకన్నా ఎక్కువ సంపాదిస్తారు. పాన్ డబ్బా వాళ్ళు, పానీపూరి వాళ్ళు. అండ్ మనం ఏంటంటే వాళ్ళ ట్రేడ్ని చాలా కింద డౌన్గా చూసుకుంటాం. వాళ్ళు కాదు, ప్రతి మనిషి కష్టపడేది వాట్ ఎవర్ ట్రేడ్ దే డూ, దట్ ఈస్ గుడ్. ఇది ఫస్ట్ మన యాటిట్యూడ్ మార్చుకోవాలి. ఈ యాటిట్యూడ్ మార్చుకోకపోతే మన దేశం కాదు, మన ఇల్లు కూడా, మన ఇంటి కూడా మనం చూసుకోలేము. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ యూ హ్యావ్ టు లెర్న్. స్కిల్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. అది ఏ స్కిల్ మీకు ఉందో ఆ స్కిల్ని ఇంప్రూవ్ చేయండి. మీ పిల్లలు ఉంటే పిల్లల్ని, మీ తమ్ముడు ఉంటే తమ్ముడు, చెల్లె ఉంటే చెల్లె, వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయండి. వాట్ ఎవర్ యూ గుడ్ ఎట్ యూ డూ దాట్. 20 సంవత్సరాల తర్వాత కొంతమంది ఉన్నారు మా దగ్గర, మీకు అందరు తెలిసిందే, సాయి కృష్ణ అవనూరి, నేషనలిస్ట్. ఈజ్ అన్ ఇంజనీర్, కానీ ఆయన ఎప్పుడు ఇంజనీరింగ్ ప్రొఫెషన్కి వెళ్ళలేదు. డాక్టర్ నీరజ్ రాజ్ అని చెప్పి మా ఫ్రెండ్ ఒకరు ఉన్నారు. ఆల్మోస్ట్ 30 years ముందు హైదరాబాద్లో ఫస్ట్ కంప్యూటర్ తీసుకొచ్చింది ఆయన. మెడికల్ డాక్టర్, ఒక్కరోజు కూడా డాక్టర్గా ప్రాక్టీస్ చేయలేదు. అడిగాను నీరజ్ ఎందుకు చేశాను? అమ్మ నాన్న చెప్పారు, దానికోసం చేశాను. ఇది ప్రాబ్లం. నేను ఒక MBA కాలేజ్ పేరు చెప్పాను ఇక్కడ, కానీ వెన్ ఐ వాజ్ ఇన్ టైమ్స్ ఆఫ్ ఇండియా మేము రెగ్యులర్గా మార్కెటింగ్ వాళ్ళకి, సేల్స్ వాళ్ళకి రిక్రూట్మెంట్ చేస్తుండే. కోంపల్లిలో ఒక కాలేజ్కి వెళ్ళాము. వెళ్తే వాడు వచ్చి ముందు కూర్చున్నాడు. అబ్బాయి రెజ్యూమే చూస్తే 2 సినిమా థియేటర్లు, 3 పెట్రోల్ బంకులు అన్నీ ఉన్నాయి వాడు నాన్నగారికి. సో మా బాస్ అడిగారు, ఎందుకు నువ్వు MBA చేస్తున్నావు అంటే, అది మా నాన్నగారు చెప్పారు, కట్నం వస్తుంది మంచిగా, నువ్వు MBA చేసుకుంటాను. దట్ ఈస్ ద ట్రూత్. వాడు MBA చేయాలని చేయట్లేదు. వాడు యాటిట్యూడ్ చూడండి. నీ దగ్గర 3 సినిమా థియేటర్లు, 2 పెట్రోల్ బంకులు ఉన్నప్పుడు నువ్వు ఎందుకు ఉద్యోగం చేస్తున్నావు? అప్పుడు 15,000 రూపాయలు జీతం ఉండే. మిక్స్డ్ అప్ ప్రయారిటీస్ టోటలీ. ఇది ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ అవర్ హౌస్. ఎందుకంటే మనం ఎప్పుడు పక్కంటే వాళ్ళని కంపేర్ చేస్తూనే ఉంటాం. నెవర్ ఎవర్ డూ దాట్ అని నేను చెప్తూ ఉంటాను. మీ పక్కన ఉన్న వాళ్ళ అమ్మాయి అబ్బాయిని కంపేర్ చేయకండి. మీ పిల్లల్ని మీ పిల్లలుగా వాళ్ళ స్కిల్ని అండర్స్టాండ్ చేసుకోండి, వాళ్ళని ఎంకరేజ్ చేయండి. కానీ మన దగ్గర ఆల్మోస్ట్ 90% పేరెంట్స్ అది చేయరు. వీఆర్ ఆల్ ఇన్ ద ర్యాట్ రేస్. అమ్మ నాన్న ఇద్దరు సంపాదిస్తున్నారు, పరిగెత్తున్నారు. ఇక్కడేమో రేవంత్ రెడ్డి గారు, అక్కడేమో కర్ణాటకలో, ఇక్కడ ఆంధ్రాలో మేము 16 years వాళ్ళని సోషల్ మీడియా నుంచి బ్యాన్ చేస్తూ ఉంటారు. ఎక్కడ బ్యాన్ చేస్తారండి? వాళ్ళ అమ్మ నాన్న అకౌంట్ యాక్సెస్ చేసుకుంటారు. వాళ్ళు గూగుల్ పే చేస్తున్నారు. వాళ్ళు షాప్కి వెళ్ళి, వాళ్ళకి బ్యాంక్ అకౌంట్ ఉందా? లేదు. యూ షుడ్ అండర్స్టాండ్ యువర్ గెటింగ్ యువర్ ప్రయారిటీస్ రాంగ్. గవర్నమెంట్ కూడా స్కిల్ డెవలప్మెంట్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్కిల్. ఇప్పుడు నేను చెప్పాను, డిఫెన్స్ కారిడోర్లో పనిచేయడానికి థౌజండ్స్ ఆఫ్ జాబ్స్ విల్ బి క్రియేటెడ్. కాన్పూర్ డిఫెన్స్ కారిడోర్లో 236 ఫ్యాక్టరీలు ఉన్నాయి. 236 ఫ్యాక్టరీస్ కాన్పూర్ డిఫెన్స్ కారిడోర్లో. అక్కడ నేను వెళ్ళాను కూడా. వాళ్ళు ఏమంటారు, మాకు ఎవరు దొరకట్లేదు. వీఆర్ నాట్ గెటింగ్ రోబోటిక్ వెల్డింగ్ మిషన్ ఆపరేటర్స్. ఏ స్టేట్ నుంచి వస్తారో తెలుసో మీకు? మ్యాక్సిమం రోబోటిక్ వెల్డింగ్ ఆపరేటర్స్ ఎక్కడి నుంచి వస్తారు? చాలా స్పెషలైజ్ స్కిల్ అది. బీహార్ నుంచి వస్తారు. తెలంగాణలో నేర్పియమనండి, అది వెల్డింగా? నేను చేయను, అది ఉద్యోగం కాదు. అది మన షాప్ ఉంటాడు పక్కన, వెల్డింగ్ షాప్ ఆర్డర్ చేస్తాడు, అది కాదు. ఇట్స్ ఎ స్పెషలైజ్ స్కిల్, కానీ చేయరు. సో నాది, సిన్స్ ఐ ఓన్లీ అబౌట్ ½ an hour, నేను ఎక్కువ టైం తీసుకుంది దీంట్లో. 10:55 ఐ హావ్ టు ఫినిష్ ఇట్. అనదర్ 10 minutes ఐ హ్యావ్. సో మీకు అడగాల్సిందే Q&A అడగొచ్చు. దాని తర్వాత నాకు ఇంకొక ఫంక్షన్కి వెళ్ళాలి. సో you'll have to excuse me for that. బట్ కానీ ఎప్పుడైనా మీరు అడగాల్సింది, నా మొబైల్ నెంబర్ అందరికి తెలిసి ఉంటే చాలామందికి, యూ కెన్ నోట్ ఇట్ డౌన్. 9849011006. జేమ్స్ బాండ్ కన్నా ఒక తక్కువ అన్నమాట. ఎప్పుడు చెప్తుంటారు 9849011006. సో ఏ డౌట్ ఉన్నా నాకు మెసేజ్ చేయండి. ఐ విల్ మోర్ దెన్ హ్యాపీ. నేను రెస్పాండ్ కాకపోతే ఐ విల్ బీ ఇన్ సమ్ స్టూడియో అదర్. కానీ నాది ఒకటే రిక్వెస్ట్,
మీరు ఇంతమంది ఇక్కడ ఉన్నారు, ప్లీజ్ ఈ మెసేజ్ అందరికి దగ్గర తీసుకెళ్ళండి. మీ ఇంటి పక్కన నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, ఎంతమంది జూబ్లీ హిల్స్, అమీర్పేట్, కృష్ణానగర్ నుంచి ఇక్కడ ఉన్నారు? జూబ్లీ హిల్స్లో ప్రధాన్ మంత్రి కౌశల్ యోజన సెంటర్ ఎక్కడుంది? టీడీపీ ఆఫీస్లో ఉంది. ఇప్పుడు కాదు, 6 సంవత్సరాల ముందు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏలో కూడా లేరు ఆ టైంలో. టీడీపీ ఆఫీస్ పక్కన లేన్ ఉందా, సైడ్ నుంచి ఒక ఎంట్రన్స్ ఉంది, వాళ్ళ ఆఫీసే అది. అక్కడ బోర్డు ఉంటుంది, ప్రధాన్ మంత్రి కౌశల్ యోజన. అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఫోటో ఉంది. ఇది హీ నోస్ హౌ టు ఎక్స్ప్లాయిట్ ఇట్. ఐ డోంట్ బ్లేమ్ హిమ్, ఆయన బ్లేమ్ చేయట్లేదు నేను. ఎందుకంటే మనోళ్ళు చేయరు. ఎవడు చేస్తాడు? వెల్డింగ్ ఎవడు నేర్పిస్తాడు? కార్పెంటర్ ఎవడు నేర్పిస్తాడు? అమీర్పేట్లో ఒక 230 ఒక 300 చిన్న చిన్న 10x10 షాప్స్ ఉంటాయి, సాఫ్ట్వేర్ నేర్పిస్తారు, పైథాన్, ఫుల్ స్టాక్, అది ఇది అన్ని. దిస్ ఈజ్ ద ప్రాబ్లం.